అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. ఎన్నో సంవత్సరాల తర్వాత మా 10థ్ క్లాస్ ఫ్రెండ్స్‌ని కలవబోతున్నాను. అదేనండి గెట్ టుగెదర్‌కి ప్లాన్ చేశాము అందరం కలిసి. దానిలో భాగంగా టీచర్స్‌ని ఇన్వైట్ చేయడానికి ఇన్విటేషన్ తీసుకొని వాళ్ళ దగ్గరికైతే వెళ్ళిపోతున్నాము. నా కోసమైతే మా వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. ఫస్ట్ అయితే ప్రింటింగ్ షాప్‌కొచ్చాము. ఇక్కడే ఇన్విటేషన్ కార్డ్స్ ప్రింట్ అవుతున్నాయి. అవి తీసుకొని మేము వెళ్ళాలి టీచర్స్ దగ్గరికి. వాటి కోసం ఎదురు చూస్తున్నాం అందరం కలిసి. ఓకే. కోతుల నుంచి మనుషులు వచ్చారు అంటే ఎవరైనా నమ్మకపోతే మా వాళ్ళందరినీ చూసి కన్ఫర్మ్ చేసేసుకోండి. సేమ్ టు సేమ్ అవే పనులు చేస్తారు. ఇన్విటేషన్ కార్డ్స్ అయితే రెడీ అయిపోయాయి. వాటిని కట్ చేస్తున్నారు. దాంతో పాటే గ్రూప్ ఫోటోకి నామినేషన్ ఫ్రేమ్స్ కూడా చూస్తున్నారు. మా వాళ్ళు కొంచెం స్పీడ్ ఎక్కువ అనుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చాక తెలిసింది ఇంత స్లో అని. ఇక్కడే 11 చేశారు. తను కూడా మాతో పాటు చదువుకున్న మా క్లాస్మేటే. క్లాస్లో ఉన్నప్పుడు టీచర్స్ ఎప్పుడు తనని తిడుతూనే ఉండేవాళ్ళు చదవడం లేదని. కానీ ఇప్పుడు టీచర్స్కి ఎంత ఖర్చు అయినా తనే గిఫ్ట్ స్పాన్సర్ చేశాడు. రియల్లీ గ్రేట్ కదా. ఇన్విటేషన్ కార్డ్స్ అయితే చేతికి వచ్చేసాయి. మ్యాక్సిమం 25 కార్డ్స్ అయితే ప్రింట్ చేయించారనుకుంటా మా వాళ్ళు. ఇంక వీటిని కవర్లో పెట్టుకొని బయలుదేరడమే. హౌ క్రేజీ. నేను ఎంత చిన్న పిల్లలా ఉంటే మాత్రం మా వాళ్ళు నాకు లాలీపాప్ కొని పెడతారు. వద్దు అని చెప్పినా వినరే. మ్యాక్సిమం మేము వెళ్ళడానికి గంట పడుతుంది. అంటే ఇక్కడే 11 అయింది, వెళ్ళేసరికి 12 అవుతుంది. టైం మెయింటైన్ చేయాలంటే మా బ్యాచ్ తర్వాతే. మధ్యలో ఆగి మా ఫ్రెండ్ని కూడా ఎక్కించుకున్నాము. వీళ్ళ టైమింగ్స్ చూసి తను కూడా షాక్ అయింది. ఒక లాలీపాప్ తనకు కూడా ఇచ్చి షాక్లో నుంచి బయటకు తీసుకొచ్చారు మా వాళ్ళు. టీచర్స్ దగ్గరికి వెళ్తున్నామంటే ఏమీ తీసుకోకుండా వెళ్తే ఏం బాగుంటుందని ఫ్రూట్స్ తీసుకుంటున్నాము. షాప్ మొత్తం కొనే వాళ్ళలాగా అందరూ దిగి బేరాలు ఆడుతున్నారు. నేను మాత్రం ఫ్రూట్స్ ఎలా ఉన్నాయో ఏంటో అని అన్నీ ఒకసారి టేస్ట్ చూశాను. అంటే వాళ్ళ పని వాళ్ళది, నా పని నాది కదా. ఫస్ట్ అయితే మా ఇంగ్లీష్ మ్యామ్ త్రిపుర సుందరి మేడం దగ్గరికి అయితే వచ్చేసాము. లొకేషన్ ఉన్న హై స్కూల్ అక్కడే ఉన్నారని అందరం అక్కడికి వచ్చేసాము. మేడంని చూసాము, గుర్తుపట్టేసాము అందరం. అప్పట్లానే ఉన్నారు. మమ్మల్ని చూసి ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో మాటల్లో చెప్పలేకపోతున్నారు. ఇన్ని సంవత్సరాలైనా గుర్తుపెట్టుకుని వచ్చారని ఎంత సంతోషపడుతున్నారో అంతకన్నా ఎక్కువ హ్యాపీగా మాకు ఇంకా ఉంది. ఇన్ని సంవత్సరాలైనా మేడం కొంచెం కూడా మారలేదు, అలానే ఉన్నారు. అంతే యాక్టివ్గా, అంతే సరదాగా ఉన్నారు. మేడం చూసిన ఎగ్జైట్మెంట్లో ఎవరేం మాట్లాడుతున్నారో కాసేపు మాకు అర్థం కాలేదు. అంత హ్యాపీ ఫీల్లో ఉండిపోయాం కాసేపు మేడంని చూసి. తీసుకువచ్చిన ఇన్విటేషన్ కార్డు ఇచ్చేసి గెట్ టుగెదర్కి ఇన్వైట్ చేశాము. మా గురించి, మేమేం చేస్తున్నామని, మా ఫ్యామిలీ లైఫ్ గురించి అన్నీ అడిగి తెలుసుకున్నారు. ఫ్యూచర్లో ఎలా ఉండాలి అని, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా స్టడీ మాత్రం ఆపకండి అని చెప్పారు. మేము తీసుకొచ్చిన ఫ్రూట్స్ మేడంకి ఇస్తే అవి తిరిగి మాకే ఒక్కొక్కటిగా అందరికీ ఇచ్చేశారు. మేడంతో మాట్లాడుతుంటే అక్కడి నుంచి రావాలని అనిపించడం లేదు, ఎందుకో తెలియదు. ఇంకా కొంచెం సేపు అక్కడే ఉంటే చాలా బాగుంటుందని అనిపించింది. బట్ మేడంకి క్లాస్కి టైం అయిపోతుంది. అందరిని అడిగానని చెప్పండి, అందరినీ మిస్ అవుతున్నానని చెప్పండి, ఆల్ ద బెస్ట్ అని చెప్పండి, చదువు ఎట్టి పరిస్థితుల్లో మానద్దు అని చెప్పండి. ఓకేనా? అక్కడి నుంచి అంతే ఆనందంతో బయలుదేరి ఆగిరిపల్లికి అయితే వచ్చేసాము. ఇక్కడ మా పిఎస్ మేడం మాధురి మేడం గారు ఇక్కడే వర్క్ చేస్తున్నారు. డే టైం, అది కూడా వర్కింగ్ డే. మేడమ్స్ అందరూ స్కూల్స్లోనే ఉంటున్నారు. అందుకని మేము స్కూల్కే వచ్చేసాము. వీళ్ళు వచ్చింది ఫొటోస్ దిగడానిక, ఇన్విటేషన్ ఇవ్వడానిక అని మా వాళ్ళు తిడుతున్నా మా పని మేము చేసుకుంటానే పోతున్నాం. పిచ్చండి ఇది. సేమ్ ఈ మాధురి మ్యామ్ కూడా మమ్మల్ని చూసి అంతే ఆనందించారు. క్లాస్ లోపలికైతే వెళ్ళి అక్కడే 1/2 అవర్ ఉన్నాము. తీసుకొచ్చిన ఇన్విటేషన్ కార్డు, ఫ్రూట్స్ ఇచ్చి తప్పకుండా రావాలని అందరం చెప్పాము. మేడం తప్పకుండా వస్తానని మాట అయితే ఇచ్చేశారు. ఎంతసేపు మాట్లాడినా ఇంకా కొంచెం సేపు ఉంటే బాగుంటుందని అనిపిస్తుంది. ఇప్పటికే టైం ఆఫ్టర్నూన్ 2 అయిపోయింది. అందరికీ ఇన్విటేషన్ ఇవ్వాలని కష్టమైనా సరే అక్కడి నుంచి అయితే వచ్చేసాము.
ఇప్పుడు మా ఎన్ఎస్ మేడం జయలక్ష్మి మేడం దగ్గరికి అయితే వచ్చేసాము. సైన్స్ ఫేర్ దగ్గర ఎగ్జిబిషన్లో ఉన్నానని లొకేషన్ పంపించారు, అక్కడికే వచ్చేసాము. టీచర్స్ని మేము గుర్తుపడుతున్నామంటే అది పెద్ద గొప్ప విషయం ఏం కాదు, కానీ టీచర్స్ మమ్మల్ని గుర్తుపడుతున్నారంటే అది చాలా పెద్ద గొప్ప విషయం. ఇంతమంది ఎలా గుర్తుంటారు టీచర్స్కి? నేమ్స్ కూడా చెప్తున్నారు, అప్పటి ఏం చేశాము అప్పటి విషయాలన్నీ చెప్తున్నారు. ఇన్విటేషన్ కార్డ్స్ అయితే ఇచ్చి ఫొటోస్ అయితే దిగాము. మేడం కూడా తప్పకుండా వస్తానని చెప్పారు గెట్ టుగెదర్కి. అక్కడే కొంచెం సేపు ఉండి సైన్స్ ఫేర్ ఎగ్జిబిషన్ మొత్తం చూసాము. ఎంత బాగా చేశారో పిల్లలు, ఎంత టాలెంట్ ఉందో చూస్తుంటే అక్కడే ఉండాలనిపించింది. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దాంట్లో 4 రకాల ప్యాకలు ఉంటాయి. వీటిలో మనం ఒక ప్యాక్ పిక్ చేసినప్పుడు దానికి వచ్చే ప్రాబిలిటీ ఎంత. ఎన్ని సంవత్సరాలు అవుతుందో సైన్స్ ఫేర్ ఎగ్జిబిషన్ వెళ్ళక, మళ్ళీ ఇప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళాము. అసలు టైమే తెలియడం లేదు, ఇక్కడే ఉండాలనిపిస్తుంది అందరికీ. ఇది నేను ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాను. పైన ఉన్న సూర్యుడిపై ఉండే స్పాట్స్ మనకి కింద లైవ్లో చూపిస్తున్నారు. సన్ స్పాట్స్ ఇక్కడ మీరు ఎక్కడ ఇది సన్, ఇది సన్ సర్ఫేస్, ఇది సన్ సర్ఫేస్ మీద కనిపించే ఈ సన్ స్పాట్స్ కదా. ఈ సన్ స్పాట్స్ ఇక్కడ నేను ప్రొజెక్ట్ చేశాను. దీస్ ఆర్ ద కూలర్ రీజియన్స్ ఆన్ ద సన్. టైం అప్పటికే 3 అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఏముంటుంది, భోజనమే కదా. అసలు పెట్టేస్తారో లేదో డౌట్ వచ్చింది. ఎలా అయితే రెస్టారెంట్ తీసుకొచ్చారు మా వాళ్ళు. 2 మైసూర్ బజ్జీ, ఓ పెసరట్ ఉప్మా, ప్లేట్ ఇడ్లీ, ఓ ప్లేట్ పూరి సార్. ఆ 2 కలిపి నాకు తెప్పించేయండి. 3 తప్ప, ఒక రవ్వ దోశ, 2 ప్లేట్ ఇడ్లీ, ఒక ప్లేట్. ఎలా అయినా 3000 బిల్లు వేద్దామని నేను మా ఫ్రెండ్ అనుకుంటే వీళ్ళంతా బాగా ఎలక్ట్గా ఉన్నారు. మెనూ కార్డు మాత్రం మాకు ఇవ్వలేదు, వాళ్ళే తీసుకున్నారు, వాళ్ళే ఆర్డర్ ఇచ్చారు. ఏదో మాకు కొంచెం బిర్యానీ మాకు ప్లేట్లో పడేశారు. అప్పటికే 3 అయింది, ఆకలితో చచ్చిపోతున్నాం. ఏదైతే అదైందిలే అని కష్టమైనా సరే బిర్యానీయే తిన్నాము. ఏదో పాపం వాళ్ళ కోసమని చికెన్ బిర్యానీని ఫిష్ బిర్యానీతో అడ్జస్ట్ అయ్యాము. కేవలం వాళ్ళ కోసం మాత్రమే పాపం అని వదిలేసాము. వాళ్ళంతా బిల్లు కట్టడానికి వెళ్ళారు. అందరూ వచ్చేలోపే ఇవి మొత్తం నేనే తినేసాను. వెంటనే అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాము. టైం అయిపోయింది, ఇంకా 2 టీచర్స్ ఉన్నారు, గిఫ్ట్ ఇంకా సెలెక్ట్ చేయలేదు. టైం ఏమో 4 అయిపోయింది. ఇప్పుడే 1 టౌన్కి అయితే వచ్చేసాము అందరం కలిసి. టీచర్స్ గిఫ్ట్ సెలెక్ట్ చేయాలి, ఇంకా స్టూడెంట్స్కి తీసుకోలేదు. షాప్స్లో మాకు ఏది సరిగ్గా నచ్చడం లేదు. 8 షాపులు తిరిగితే ఒక్క చాట బాగా అనిపించింది. మాతో పాటు వచ్చిన వాళ్ళందరికీ కూడా అదే బాగుందని అన్నారు. ఇక అదే సెలెక్ట్ చేసాము. అలాగే టీచర్స్ గిఫ్ట్ కూడా తీసుకున్నాము. అలాగే బ్యాడ్జెస్, శాలువాలు ఇవి కూడా కొనుక్కొని అన్ని కార్లో అయితే వేసేసాము. ఈవినింగ్ 6 అయినా ఒక టీ కూడా తాగలేదు. అప్పుడే మాకు అర్థమైంది వీళ్ళు మమ్మల్ని రివెంజ్ తీర్చుకోవడానికి తీసుకొచ్చారని. ఆ 10th క్లాస్లో వీళ్ళని మేము కొట్టడమో తిట్టడమో చేసుంటాము, పగపట్టేశారు మా మీద. అది మాకు లేటుగా అర్థమైంది. మీ అందరికీ నా మీద ఇంత ప్రేమ ఉందని తెలియలేదు. షాపింగ్ అంతా చేసుకొని మా పీటీ మేడం దగ్గరికి వచ్చేసాము, ఝాన్సీ రాణి మేడం దగ్గరికి. ఇంటికైతే ఇన్విటేషన్ గీయడానికి వచ్చేసామన్నమాట. ఈ మేడం అయితే అందరి నేమ్స్ చెప్తున్నారు. ఒక 1/2 అవర్ మాత్రమే మేడం దగ్గర ఉన్నాము. టైం అప్పటికే 7 దాటిపోయింది. ఎంత ఆప్యాయంగా పలకరించారో. అందరం కలిసి ఇన్విటేషన్ ఇచ్చాము, తప్పకుండా వస్తామని చెప్పారు. అక్కడి నుంచి మా బిఎస్ఆర్ సార్ దగ్గరికి అయితే వచ్చేసాము. మా మ్యాథ్స్ సార్ అనమాట. 6th 7th చెప్పారు మాకు. సార్ని మేము గుర్తుపట్టాం, సార్ మమ్మల్ని కొంచెం గుర్తుపట్టలేకపోయారు. మా కోసం స్వీట్స్ కూడా పెట్టారు, కాకపోతే అన్ని మా వాళ్ళు తినేశారు, నాకు ఒక్కటి కూడా పెట్టలేదు. ఇన్విటేషన్ అయితే అందరం కలిసి ఇచ్చేసాము. తప్పకుండా సార్ కూడా వస్తానని చెప్పారు. అక్కడి నుంచి బయలుదేరి ఒక 20 సార్లు కారులో కాఫీ ఇప్పించమని అడిగితే ఒక కేఫ్ దగ్గర అయితే కారు ఆపారు. వీళ్ళు అసలు నా మీద ఎందుకు పగబెట్టారా అని ఆలోచిస్తే ఒక విషయం నాకు క్లారిటీగా బాగా అర్థమైంది. మహానుభావుడే మా గ్రూప్ అడ్మిన్ క్లాస్ పీకుతున్నాడు. ఇదన్నమాట అసలు కారణం. ఆ వీడియో చూసి వీళ్ళంతా నా మీద పగబట్టేశారు.
నాకు అప్పటికి డౌట్గానే ఉంది, కాఫీలో కారమైన కలిపి ఇవ్వమని చెప్తారేమోనని. అందుకే వచ్చి మరీ చెక్ చేసుకున్నా. అమ్మో, వీళ్ళు చంపేసేటట్టే ఉన్నారు. ఈయన ఒకడు టెన్షన్తో చచ్చిపోతుంటే ఆ కాఫీ ఎక్కడికో పారిపోతున్నట్టు తాగుతున్నాడు. మొన్న నేను ఇచ్చిన వీడియో ట్రీట్మెంట్కి ఈయన నోరు తెరిచి ఏం మాట్లాడితే ఏం పెట్టిద్దో అని నోరు కూడా తెరవడం లేదు. అసలే నా మేకప్ మొత్తం పోయిందని నేను చూసుకుంటే నన్ను వీడియో తీయని వీళ్ళ గోల ఒకటి. ఎంత సెలబ్రిటీ అయితే మాత్రం నేను ప్రతిసారి వీడియో తీయడం ఎలా కుదురుతుందండి? మాకు మాత్రం కష్టంగా ఉండదా చెప్పండి? మానవత్వం ఉందా, బుద్ధి ఉందా, బుర్ర ఉందా? ఎంతైనా మన చిన్ననాటి స్నేహితులతో కలిసి సరదాగా గడపడం, కోట్లు సంపాదించిన రాని ఆనందం అప్పుడు తప్పకుండా వస్తుంది. ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.